ముసల్దాన్ని పింఛన్ పైసలు కాక ఇంకా మీ బావను కూడా పైసలు అడిగిండట నేను వద్దని చెప్పినా ఈ దొంగ మొక్క వాడు ఊరి మీద వాడు ఇవన్నీ బ్యాగులు వేసి ఏం సాధిస్తున్నాను వీడు. అక్క నా దగ్గర కూడా తీసుకున్నాడు అక్క 1000 రూపాయలు. నువ్వెందుకు ఇచ్చినవే? నన్ను అడిగిండు అక్క, మళ్ళీ కననే కనబడతలేడు వారం నుంచి. వానికంటే వాని పెళ్ళానికి ఏమైంది అసలు? నడు వాని సంగతి చెప్పుదాం ఇవాళ. నీ సంగతి ఏందో తెలవాలి ఇవాళ. చిట్టే చిట్టి ఓ చిట్టే. అబ్బాబ్బాబ్బా అక్క నేను షిట్టీలు గిట్టీలు ఏం కట్టనక్క, ఇప్పటికే బాగా పెంట ఉన్నది మా ఇంట్లో. చిట్టీలు కట్టు గిట్టీలు కట్టి నేనేం అనే కానీ ఫస్ట్ మీ ఆయనని విలువ చిట్టి. మా ఆయననా? ఎందుకు? మీ ఆయననే. ఎందుకక్క? నీ మొగడు మా ముసల్దాన్ని పింఛన్ పైసలు తీసుకున్నాడట. సచ్చినోతో దాని మొగన్తో వీడియో కాల్ మాట్లాడిస్తా, నీకు ఫోన్ ఉండాలి, ఐఫోన్ కొనిస్తా అని పైసలు అన్ని తీసుకున్నాడు పింఛన్ పైసలు. నీ మొగని కథ గిట్లున్నది. పిలువు ఫస్ట్, వీళ్ళు బయటికి పిలువు. ముసల్దాన్ని పైసలు తీసుకున్నాడా? అది ముసలంతో మాట్లాడుతా అని. మంచిగా ఉన్నదక్క ఈ ఇడ్డూరం. ఆ ముసల్ది ఏం చెప్పిందో నువ్వేం విన్నావో? ముసల్ది ఏం చెప్పు, నేనే వినుడు దున్న పోతాడు. నీ మొగడు ఏదైనా కట్టం చేసుకొని బతుకుతేంది, మంది మీద పడి ఎడతాడు. అక్క నువ్వు మంచిగా మాట్లాడి చెప్తాను, అనవసరంగా మాటలు జరగకు. నువ్వు మంచిగానే మాట్లాడుతున్నా. ఫస్ట్ పిలువమ్మా మీ ఆయన విలువు. వెళ్తా నేను. మరి మా ఆయన ఎంత మంచోడో తెలుసా? నాకంటే ఎక్కువ ఎవరు తెలియదు దునియాల. మంచోడు మాగా, ఎంత మంచోడో మాకు తెలుసు. మాగా నా దగ్గర కూడా అడిగిండు 1000 రూపాయలు. ఓ అమ్మ నోరు మూసుకొని సపడేయకుండు నువ్వు. నేను నిన్ననే చెప్పినా నీకు నీ పైసలు నీ బాధ కొడతా అని. మళ్ళీ మమ్మల్ని మీదకెళ్ళి మాట్లాడతారు. ఫస్ట్ మీ ఆయన విలువమ్మ. పిలుస్తా బరాబర్ చెప్పు. నా దగ్గర 1000 రూపాయలు తీసుకోలేదా? అరే తీసుకున్నాడా అంటా కదా, మళ్ళీ 1000 అంటావు. ఇంకా ముసల్దాన్ని పైసలు అటు తీసుకున్నావు నువ్వు. చూసినా ఇంకేంటి మంచిగా అయిందా? ఫోన్ కొనిస్తా, దాని మొగంతో వీడియో కాల్ మాట్లాడతా అని పైసలు తీసుకోలేదు. మాట్లాడిస్తారు పచ్చ నాకు మీద నువ్వు విమానం చేయి పైసలు తీసుకోలేదు మా అత్త దగ్గర అని